ప్రతి మహిళ ఎలా ఉంటే తన ఇంటా బయట గెలుపును సాధిస్తుందో చెప్పిన చాణక్యుని నీతి సూత్రాలు. కొందరు మహిళలు ఇంటికి శాంతి, ఆనందం, అభివృద్ధిని తీసుకువస్తారు. ఇందుకు సంబంధించి ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఆయన చెప్పిన ఈ 5 గుణాలు ఉన్న మహిళ ఎక్కడ ఉన్నా ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. 1. ఓర్పు ఉన్న మహిళ. ఓర్పు గల స్త్రీ ఎలాంటి కష్టాలు వచ్చినా తడబడదు. సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కొంటుంది. ఏ నిర్ణయాన్ని తొందరపడి తీసుకోదు. భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి మహిళ ఇంటిలో అనవసరంగా గొడవలు రాకుండా చూసుకుంటుంది. దాంతో ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఆమె ఇంటిని నరకం కాకుండా స్వర్గంలా మారుస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ప్రశాంతతను నిలుపుతుంది. చాణక్యుని ప్రకారం ఓర్పుగల స్త్రీ యొక్క ముఖ్య లక్షణాలు ఇలా ఉంటాయి. ఎలాంటి ఆపద వచ్చినా, సమస్య ఎదురైనా కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొంటుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలిగి క్రమశిక్షణతో జీవిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం నాశనం అవుతుందని ఆమెకు తెలుసు. కాబట్టి ఆలోచించి అడుగు వేస్తుంది. కుటుంబంలో గొడవలు, కష్టాలు ఉన్నప్పుడు సంయమనంతో వ్యవహరించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. పురుషుడి కంటే 4 రెట్లు ఎక్కువ ధైర్యం, సహనం కలిగి కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. 2. వివేకం ఉన్న మహిళ. చాణక్య చెప్పిన మరో ముఖ్య గుణం అర్థం చేసుకునే సామర్థ్యం. అలాంటి మహిళలు ఏది సరైనది, ఏది తప్పు అనేది స్పష్టంగా గ్రహిస్తారు. పరిస్థితి ఏం కోరుకుంటుందో అర్థం చేసుకుంటారు. సమస్య వచ్చినప్పుడు కుటుంబానికి సహాయం చేస్తారు. ఇలాంటి మహిళలు కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేసే శక్తి కలిగి ఉంటారు. చాణక్య నీతి ప్రకారం వివేకం మరియు తెలివితేటలు కలిగిన మహిళ కుటుంబానికి లక్ష్మీ స్వరూపం. అలాంటి మహిళ సహనం, బాధ్యత, నిజాయితీ మరియు ధైర్యాన్ని కలిగి ఉంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. తెలివైన స్త్రీ కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుని ఇంటా బయట గౌరవాన్ని పొందుతుందని చాణక్యుడు వివరించాడు. చాణక్య నీతి ప్రకారం వివేకం ఉన్న మహిళ లక్షణాలు ఇలా ఉంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ప్రశాంతంగా ఎదుర్కొనే ఓర్పు, సహనం కలిగి ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తుంది. భర్త మరియు కుటుంబంపై నమ్మకంతో ఉంటూ నిజాయితీగా ఉంటుంది. పురుషుల కంటే 4 రెట్లు ఎక్కువ తెలివితేటలు, వివేకం కలిగి క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తుంది. మధురంగా మాట్లాడుతూ అందరితో గౌరవంగా ప్రవర్తిస్తుంది. కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడుతుంది. ఈ లక్షణాలు ఉన్న మహిళ ఉన్న ఇల్లు సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే ప్రదేశంతో సమానమని, అటువంటి కుటుంబంలో సంతోషం, ప్రశాంతత మరియు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని చాణక్య నీతి చెబుతోంది. 3. మంచి మాట కలిగిన మహిళ. చాణక్య నీతి ప్రకారం మాటల్లో తీయదనం ఉన్న మహిళ ఎక్కడైనా ప్రేమను పొందుతుంది. మృదువుగా, గౌరవంగా మాట్లాడుతుంది. వీరు ఇతరుల భావాలకు విలువ ఇస్తారు. ఇంట్లో ప్రేమ, ఐక్యత పెరుగుతుంది. ఇలాంటి మహిళ ఉన్న ఇంట్లో గొడవలు, విభేదాలు తక్కువగా ఉంటాయి. చాణక్య నీతి ప్రకారం మంచి మాట, ఓర్పు, సహనం మరియు నిజాయితీ కలిగిన మహిళ కుటుంబానికి సంపద వంటిది. అలాంటి మహిళలు కష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా ఉంటూ ఇతరులను నొప్పించకుండా ఇంటిని స్వర్గంగా మారుస్తారు. వారు భర్తకు నమ్మకంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. చాణక్యుని ప్రకారం మంచి లక్షణాలున్న మహిళ ఎలా ఉంటుంది. ఏ స్త్రీ అయితే కష్టాలను చూసి భయపడకుండా చాలా ఓర్పుగా, సహనంతో వ్యవహరిస్తుందో ఆమె అత్యంత తెలివైనది. ఇతరుల మనసులను నొప్పించదు. నిజాయితీగా, నమ్మకంగా ఉండే మహిళ కుటుంబానికి బలమైన పునాది. వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పరు, మోసం చేయరు. ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడే స్త్రీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అలాంటి వారి మాటలు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను బట్టి తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తన కుటుంబం కోసం నిలబడే బాధ్యత తెలిసిన స్త్రీకి ఇంటా బయట గౌరవం లభిస్తుంది. ఈ లక్షణాలున్న మహిళ ఉన్న ఇల్లు స్వర్గంతో సమానమని, అక్కడ ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయని చాణక్య నీతి చెబుతోంది. 4. బాధ్యతాయుతమైన మహిళ. జీవితంలో జవాబుదారీగా ఉండే మహిళలు ఇంటిని మంచి దారిలో నడిపిస్తారు. కుటుంబం, పిల్లలు, సంబంధాలు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తారు. కుటుంబం కష్టాల్లో పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి మహిళలు ఇంటిని శాంతి, క్రమశిక్షణతో నడిపిస్తారు. చాణక్య నీతి ప్రకారం బాధ్యతాయుతమైన మహిళ కుటుంబానికి లక్ష్మీ స్వరూపం. ఆమె ఓర్పు, తెలివితేటలు, నిజాయితీ, భక్తి మరియు ప్రేమాభిమానాలు కలిగి ఉంటుంది. కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఇంటిని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచే స్త్రీ
ఆదర్శవంతమైన బాధ్యతాయుతమైన మహిళ. చాణక్య నీతి ప్రకారం బాధ్యతాయుతమైన మహిళ లక్షణాలు ఇలా ఉంటాయి. కష్ట సమయాల్లో తడబడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. తొందరపాటి నిర్ణయాలు తీసుకోదు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. ఏ పనినైనా వివేకంతో ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. భర్త మరియు కుటుంబం పట్ల విశ్వాసంతో పవిత్రమైన మనస్సుతో ఉంటుంది. సన్మార్గంలో నడుస్తుంది. కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమను చూపిస్తూ అందరినీ కలుపుకొని పోతుంది. తన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తూ కుటుంబ గౌరవాన్ని పెంచేలా ప్రవర్తిస్తుంది. ఆచార్య చాణక్యులు స్త్రీలు క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. సంక్షిప్తంగా కుటుంబ శ్రేయస్సును, గౌరవాన్ని తన సొంత ఆస్తిగా భావించి కాపాడుకునే స్త్రీ నిజమైన బాధ్యతాయుతమైన మహిళ. 5. నిజాయితీ, విశ్వాసం. చాణక్య మాటల్లో నిజాయితీ ఉన్న మహిళ ఇంటికి నిజమైన లక్ష్మి. వీరు ఎప్పుడూ అబద్ధం చెప్పరు, ఎవరినీ మోసం చేయరు, కుటుంబంలో విశ్వాసాన్ని పెంచుతారు. ఇలాంటి మహిళ ఉన్న ఇంట్లో బంధాలు బలంగా ఉంటాయి, పరస్పర నమ్మకం పెరుగుతుంది. చాణక్య నీతి ప్రకారం నమ్మకం మరియు విశ్వాసం ఉన్న మహిళ కుటుంబానికి నిజమైన సంపద. ఆమె అత్యంత ఓర్పు, భర్త పట్ల నిజాయితీ, కుటుంబ ఐక్యత కోసం తపన, కష్టకాలంలో స్థిరమైన మనస్సు మరియు తెలివితేటలతో వ్యవహరిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న స్త్రీ ఇంటికి లక్ష్మీప్రదంగా భావించబడతారు. చాణక్యుని ప్రకారం నమ్మకమైన మహిళ లక్షణాలు ఇలా ఉంటాయి. భర్తకు, కుటుంబానికి ఎల్లప్పుడూ నిజాయితీగా, నమ్మకంగా ఉంటుంది. ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా తొందరపడకుండా ప్రశాంతంగా, ఓర్పుతో పరిష్కారం కనుగొంటుంది. కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తుంది. విద్యావంతురాలై ఆత్మవిశ్వాసంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటూ ఇంటి శాంతిని కాపాడుతుంది. చాణక్య నీతి ప్రకారం ఇటువంటి స్త్రీలు ఇంటా బయట గౌరవం పొందుతారు మరియు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళతారు. చాణక్య నీతి ప్రకారం ఈ 5 గుణాలున్న మహిళలు ఇంటికి నిజమైన లక్ష్మీ స్వరూపం కలిగిన వారు. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.